పార్దు, అమూల్యలిద్దరూ విడిపోవడం కోసం సుభాష్‌ని, కీర్తనలిద్దరూ కంకణం కట్టుకున్నారు. అయితే ఏ అవకాశం దొరుకుతుందా, ఇటు పార్థుని, అటు అమూల్యను అడ్డంగా ఇరికించేసి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసలు తేరుకోలేనంత విభేదాలు సృష్టించేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, సుభాష్‌ని, కీర్తనలిద్దరూ కూడా ఆ రూ. 5,00,000 దాచేసి, చెంగయ్య కూతురు పెళ్లి ఆగిపోవడానికి ప్రత్యక్ష కారకులయ్యారన్న విషయం అమూల్య తెలుసుకుంటుంది. కానీ పిచ్చి అమూల్య వాళ్ళిద్దరి గుట్టు బయట పెట్టడానికి కనీసం ట్రై కూడా చేయదు. ఎందుకనంటే అమూల్యకు ఆ ఇంట్లో అమూల్య వాళ్ళ అమ్మమ్మ, అరుంధతి వీళ్ళిద్దరితో పాటుగా పార్థు వాళ్ళ నాన్నగారు శశి కూడా అమూల్యకు సపోర్ట్‌గా ఉన్నారు కదా! ఏ అక్కడ అమూల్య ఆహ్, వాళ్ళ సుభాషిణి అలాగే కీర్తనల గురించి పార్థు వాళ్ళ నాన్నగారికి చెప్తే ఖచ్చితంగా ఆయన వీళ్ళిద్దరి గుట్టు బయట పెట్టడానికి ప్రయత్నిస్తారు కదా! పైగా ఈ నిన్నటి ఎపిసోడ్‌లో ఏం చెప్పిందంటే, "మీ ఇద్దరి గురించి నేను పార్థుకి చెప్పి అంటే మీ ఇద్దరి గురించి పార్థు సార్‌కి చెప్పి నేను మిమ్మల్ని బాధ పెట్టను" అంది. అంటే ఏంటి అర్థం? మీ గురించి నేనేం చెప్పను. మీ గురించి నేనేం మాట్లాడను అని అంటుంది. అలాంటప్పుడు అమూల్య గురించి అంటే అమూల్య మంచితనాన్ని ఇక్కడ సుభాష్‌ని అలాగే కీర్తనలిద్దరూ చేతకానితనంగానే తీసుకుంటారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అవతల వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు, ఆ తప్పుని మందలించాలి లేదా దండించాలి. అలా కాకుండా నేను ఏమీ చేయను, మీ మనసాక్షిని మీరే అడగండి అంటూ కల్లబొల్లి మాటలు చెప్తే సుభాష్‌ని, కీర్తన లాంటి వాళ్ళు వినరు. ఇంకొక పెద్ద తప్పేంటంటే, ఇక్కడ సుభాషిణి, కీర్తనలిద్దరూ ఏకంగా డబ్బులే కొట్టేసి ఒక అమ్మాయి పెళ్లి ఆపడానికి కారకులైనప్పుడు, మరి పార్థు విషయంలో వీళ్ళు దొంగతనంగా చాలా క్రియేట్ చేసి మాట్లాడుతున్నారన్న విషయాన్ని అమూల్య గ్రహించలేకపోవడమే పెద్ద తప్పు. అయితే పార్థు తన అకౌంట్‌లోకి వేసుకుంటాడు అని అనుకోవటము, ఇక్కడ పార్థు తప్పు కాదు. ఎందుకనంటే, ఇక్కడ అమూల్యకే వాళ్ళ సుభాషిణి అలాగే కీర్తనలిద్దరూ దొంగతనం చేశారన్న విషయం తెలుస్తుంది. కానీ సొంత తల్లిని, సొంత అక్కని అయితే పార్థు అనుమానించడు కదా! మరలాంటప్పుడు తనేమనుకుంటాడు, నా అకౌంట్‌లోనే వేసుకోవాలనుకుంటాడు. అంతేకాని ఆస్తి కోసమని ఎలా అనుకుంటుంది అమూల్య? పైగా చాలా సందర్భాలలో పార్థు డబ్బు గురించి కాకుండా రిలేషన్స్ గురించి అలాగే మ్యారేజ్ గురించి ఆలోచించడం చాలా సందర్భాల్లో అమూల్య ప్రత్యక్షంగా చూసింది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే, అమూల్య కోసం పార్థు ఈరోజు ఎదురు చూస్తూ ఉంటాడు కదా! అయితే ఈ సందర్భంగా పైనుంచి అంటే అమూల్యేమో ఏంటి పార్థు సార్ ఇట్లాగా మారిపోయాడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. కాకపోతే పైనుంచి ఒక లెక్చరర్ చూస్తారు కదా! ఆవిడ వెంటనే అమూల్య దగ్గరికి వెళ్ళి, "మేడం పార్థు సార్ మీకోసం కింద వెయిట్ చేస్తున్నారు. మీరు వెళ్ళండి" అని చెప్పేసి చెప్తుందనమాట. అయితే నిజంగా అమూల్య ఆస్తి కోసమే పార్థు పెళ్లి చేసుకునేటట్టయితే, పార్థు ఎందుకని అందరూ వెళ్ళిపోయినా అమూల్య కోసం గంటల తరబడి వెయిట్ చేస్తాడు కింద కారు దగ్గర. ఈవెన్ కీర్తన చెప్పినా కూడా పార్థు వినకుండా అమూల్య కోసమే ఎదురు చూస్తుంటాడు. అట్‌లీస్ట్ ఈ సందర్భంలో అయినా సరే అమూల్య గ్రహించాలి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అమూల్య పార్థు ఒక తప్పిదాన్ని ఎక్కువగా చూస్తుంది గానీ అమూల్య చూడాల్సింది ఏంటంటే, పారద వెనకాల ఉన్న సుభాషిణి కీర్తనల కుట్ర గమనించలేకపోతుంది. అది గనక తొలగించేస్తే, సూర్యుడికి పట్టిన మబ్బులు తొలగించినట్టే.